బహుశా ఒక గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం మేబీ ఆంధ్రప్రదేశ్లో ఇదే ఫస్ట్ టైం అయ్యి ఉండొచ్చు. తురకపాలెంలో ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ, ఎయిమ్స్ వైద్య నిపుణులు కూడా సాయం తీసుకోమంటున్నారు. కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య శాఖకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దీనికి సంబంధించి కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో ప్రబలిన అంతు చిక్కని జ్వరాల నేపథ్యంలో గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీగా భావించి విధులు నిర్వహించాలి అనేది చంద్రబాబు ఆరోగ్య శాఖని ఆదేశించారు. 2 నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధి సంభవిస్తున్న వరుస మరణాలపై, గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలై ఆగస్టు నెలలో ఈ గ్రామం నుంచి ఎక్కువ మంది చనిపోవడానికి గల కారణాల మీద దృష్టి పెట్టాలి అనేది అన్ని కోణాల్లో పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది సీఎం సూచించారు. అలాగే శని ఆదివారాలు ప్రత్యేక వైద్య బృందాలతో తురకపాలెంలో అందరికీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు కూడా నిర్వహించి అందరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ఆసుపత్రుల్లో చేర్పించి అత్యవసర చికిత్స అందజేయాలని కూడా సూచించారు. వాస్తవానికి ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో మెలియాయిడోసిస్, ఈ మెలియాయిడోసిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల ప్రధానంగా భూమి, నిల్వ నీరు, తడి నేలలో ఎక్కువగా ఉంటుందట. ఇది ఇన్ఫెక్షను ముఖ్యంగా వర్షాకాలంలో వరదల సమయంలో వ్యాప్తి చెందుతుంది. డయాబెటీస్, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, రైతులు నీటిలో ఎక్కువగా పనిచేసేవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది అనేది వైద్యులు తేల్చెప్పారు. ఓకే, ఆలస్యంగా స్పందించారా ఏంటి అనేది ఒక విషయం. అదే నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం, హెల్త్ ఎమర్జెన్సీగా భావించి విధులు నిర్వహించాలి అనేది, అంటే ప్రజలు భయపడకుండా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాము అని అఫీషియల్గా చెప్పకుండా హెల్త్ ఎమర్జెన్సీగా భావించి విధులు నిర్వహించాలి అనేది అధికారులను ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు. ఏది ఏమైనా ఒక టఫ్ సిచ్యువేషనే. ఆ ప్రాంతమే కాదు, గుంటూరు జిల్లా వాసులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన సందర్భం ఇది.